మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు. ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై అతడు ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడైన యేసయ్య. హల్లెలూయా. పడగట్టిగా చెప్పరా గట్టిగా హల్లెలూయా. మనం ధనవంతులు కావాలని నా యేసయ్య దరిద్రుడైండు. ఎట్లా దరిద్రుడైండు? ఆయనకు సిలువలో చిన్న గుడ్డనే అంత దరిద్రుడైండు. ఎందుకంటే నిన్ను నన్ను ధనవంతులుగా చేయడానికి అంత గొప్పవాడుగా మారిండు. ఆమె చెప్పండి గట్టిగా. కాబట్టి మనం ధనవంతులు కావాలంటే ఆయన కృప కిందికి రావాలి. చెప్పండి గట్టిగా. ఆమె చెప్పండి గట్టిగా. క్రైస్తవునికి ఏమి రాదు అంటే నీ అవిధేయత, నీకు ప్రార్థన లేదు, నువ్వు దేవునికి ఇష్టంగా ఉండవు కనుక నువ్వు అన్ని స్తోత్రం ఏము రావు అనుకుంటున్నావు, ఏము పొందుకోలేము అనుకుంటున్నావు. కానీ యేసు అంటుండు ఆయన కృప ఏదనగా ఆయన మన దరిద్రం తీసేయాలని ఆయన స్తోత్రములు ఆ కలువరిలో ఆ దరిద్రతను ఎదుర్కొన్నాడు. ఆ ఇబ్బందిని ఎన్నుకున్నాడు, ఆ శ్రమను ఎన్నుకున్నాడు. ఎందుకు తెలుసా? నిన్ను ఆశీర్వదించాలని, నీ దరిద్రం తీసేయాలని ఆయన దరిద్రుడుగా మార్చబడ్డాడు. ఆమె చెప్పండి గట్టిగా. చెప్పరు గట్టిగా ఆమె. కాబట్టి నువ్వు ఆశీర్వాదం పొందుకున్నావా, దేవునిలో బలంగా ఉంటున్నావా? అయితే యేసు ప్రభు ఆ మాట సెలవిస్తున్న దేవునికి మనం చేస్తామాట. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆమె చెప్పండి గట్టిగా. మన నిమిత్తము దరిద్రుడు. అజయ్ గొప్పవాడు కావాలని, ప్రశాంత్ గొప్పవాడు కావాలని, అలాగే స్తోత్ర విషయాలు ఒక్కొక్కరు ధనవంతులు కావాలని, ఈ దరిద్రం పోవాలని, నీకు మేలు కలగాలని, నీకు డబ్బులు రావాలని, ఆశీర్వాదాలని. ఆయన బలహీనుడైండు, ఆయన దరిద్రుడై ఏం లేకుండా సిలువకి ఆమె చెప్పండి గట్టిగా. అప్పుడు ఆయన ఆశీర్వాదం మన దగ్గర రావాలంటే ఆ సిలువ దిక్కు చూడాలి, ప్రార్థన చేయాలి, యేసయ్య మాటల పదాలను జీవిస్తే కంపల్సరీ మన జీవితంలో అభివృద్ధి పొందుకుంటాం, జీవనకరంగా మార్చబడతాం. ఆమె చెప్పండి గట్టిగా.